ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఫిల్టరేషన్ ప్రాసెస్ అయితే మనం చూస్తున్నాం. ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్తోనే ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేస్తారనమాట. అది కంట్రోల్ ప్యానల్. ఆ కంట్రోల్ ప్యానల్ అయితే వర్కింగ్ చూస్తున్నాడు. ఎలా చేయాలి అన్నికన్నీ ఆన్ చేసుకోవాలి కదా. కంప్రెషరు, వ్యాక్యూము, తర్వాత ఏమొచ్చి ఇన్లెట్ వాల్వ్, అవుట్లెట్ వాల్వ్ అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి కంట్రోల్ ప్యానల్లో అయితే చెక్ చేసుకుంటూ ఉన్నాడు. ట్రాన్స్ఫార్మర్లో ఒక 4 డ్రమ్స్ అయితే మనకి ఆయిల్ డ్రమ్స్ అయితే వచ్చాయి. ఆ 4 డ్రమ్స్ ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఆయిల్ ఆ డ్రమ్ముల్లో నుంచి మిషన్లోకి వస్తుంది, మిషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్తుంది. మళ్ళీ అగైన్ ప్రాసెస్ అనమాట. అది ఫిల్టర్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. డ్రమ్ములో వచ్చింది ఈ మిషన్లో ఫిల్టరింగ్ అయి వెళ్తూ ఉంటుంది. ప్రజెంట్ అయితే కంట్రోల్ బోర్డ్ ఏదైతే ప్యానల్ ఉందో అక్కడ అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ మీకు అవి కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి పైప్స్ వేసాం ఏంటి అని కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అన్నీ ఉంటాయి చూడండి. డ్రమ్స్ నుంచి ఇన్లెట్ చూసాను మీ సైడ్లో కనిపిస్తుంది చూడండి. 2 పైప్స్ అయితే బ్లాక్గా కనిపిస్తున్నాయి చూసారా. అది ఒకటి ఇన్ ఒకటి అవుట్ అనమాట. డ్రమ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ వచ్చి అక్కడ ఇన్ అయ్యి ఈ ఫిల్టరేషన్ మిషన్లో ఫిల్టర్ అయ్యి రిమైనింగ్ మళ్ళీ ఇంకొక పైపు త్రూ ట్రాన్స్ఫార్మర్లోకి అయితే వెళ్తుంది. ఆ ప్రాసెస్ కోసం ఈ ఆయిల్ ఫిల్టరేషన్ వెహికల్ అయితే వచ్చింది చూడండి. ఇది ట్రాన్స్ఫార్మర్ అండి, అది ట్రాన్స్ఫార్మరు. ఓకేనా, మీకు ట్రాన్స్ఫార్మర్ ఇదిగోండి పైన వెళ్తుంది కదా, అదేమొచ్చేసి ట్రాన్స్ఫార్మర్కి ఇన్ అవుతుంది అనమాట. ఆయిల్ ట్రాన్స్ఫార్మర్లోకి అయితే వెళ్తుంది. దానికి సంబంధించి ఆ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్కి సంబంధించినటువంటి ట్యాంక్ అది. సో మీకు ఆల్రెడీ ఇది ఆ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. దానికి పవర్ కనెక్షన్ ఉంటేనే ఆటోమేటిక్గా తీసుకుంటుందని గ్లాండ్ వర్క్ అయితే చేస్తున్నారు. అలాగే చూడండి కేబుల్స్ మళ్ళీ ఒకసారి ప్యానల్ దగ్గరికి అయితే వచ్చాం. ప్రాపర్గా సరిపోయిందా లేదా ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి. మన ఛానల్ వచ్చి DCR ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ MEP వర్క్స్ ఛానల్ చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఆ ఫిల్టరేషన్ ట్యాంక్ బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఏంటి అసలు ఫిల్టరేషన్ ప్యానల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇలా ట్రాన్స్ఫార్మర్ ఫిల్టరేషన్ కోసం అయితే వెహికల్ తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మర్ అయితే ఫిల్టరింగ్ అయితే చేస్తూ ఉంటాం. దీనిలో కూడా కొన్ని ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ వీడియోస్ కూడా మీకైతే నేను షార్ట్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. చూడండి ఇదిగోండి ఇలా ఒక కేబుల్ అయితే పైకి అయితే మళ్ళా వెళ్ళింది ఆయిల్ ఫిల్టరేషన్ కోసం. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి కానీ ఎలక్ట్రికల్కి సంబంధించిన కానీ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవ్రీడే కూడా లైవ్ అయితే ఉంటుంది. అలాగే షార్ట్ వీడియోస్ అవి ఎలక్ట్రికల్ సంబంధించి అయితే పెడుతూ ఉన్నాం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను, నా ఛానల్ని. కొత్త యూట్యూబర్ నండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. మాకైతే ఆ రోజు చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది పవర్లో. దానికోసం అంటే కంప్రెషర్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఎందువల్ల వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ నా ప్యానల్ అయితే ఓపెన్ చేసాం. కంప్రెషర్ తప్పకుండా వర్క్ అవ్వాలి ఇక్కడ ఆయిల్ ఫిల్టరేషన్లో. సో దానికోసం అని చెప్పేసి ప్యానల్ అయితే ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తున్నాం. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి ఎలా అని చెప్పేసి అయితే చెక్ చేస్తూ ఉన్నాం. చివరికి అయితే ఆయిల్ ఫిల్టరేషన్ అయితే చేసామండి. ఫిల్టరింగ్ అయ్యింది, అన్నీ అయింది, వాల్యూస్ కూడా తీసుకున్నాం. ఆ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీ నుంచి మాకు కావాల్సింది ఒక లైక్ అండ్ అలాగే ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ అండి. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అయితే మరికొద్దిగా అయితే పుష్ అవుతూ ఉంటుందండి. చూడండి అన్ని MCBలు కూడా ఆన్ ఆఫ్ చేస్తున్నాం. పవర్కి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎలా షార్ట్ అవుట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి షార్ట్ అవుట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆ రోజు కొంత టైం తీసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ ఆన్ చేసి కంప్రెషన్ అన్నీ ఆన్ చేసాం. ఫేజ్ సీక్వెన్స్లో ప్రాబ్లం అయితే వచ్చింది. ఆ ఫేజ్ సీక్వెన్స్ సెట్ చేసిన తర్వాత వర్కింగ్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఆయిల్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఫిల్టర్ అవుతుంది, ఎలా అవుతుంది అన్న వీడియోస్ కూడా షార్ట్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. నేను ఈ వీడియో తర్వాత అది కూడా పోస్ట్ చేస్తాను. మీరు మా ఛానల్ని అయితే లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తూ ఉండండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.
మోస్ట్లీ ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ ఫిల్టరేషన్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ కండిషన్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఇంకొక అన్న టెక్నీషియన్ ఇంకొక అన్న వచ్చారు, ప్రాబ్లం సార్ట్ అవ్వలేదు ఉన్న కురవాడుతో అని చెప్పేసి మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కోసం అయితే ఆ రోజు చాలా కొద్దిగానే టైం టేకన్ అయితే తీసుకున్నాం. ఆ ఫేస్ సీక్వెన్స్ కోసం ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి అని చెప్పేసి, కంప్రెషన్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అని 2-3 కాల్స్ అవి చేసాం.